కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. అందరం కలిసి చదువుదాము. కాగా ఎవడైనను క్రీస్తునందునిలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. చాలు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ పాసానికి వస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, కృపా కనికరం గల దేవుడవు, దయాదాక్షిణ్యపూర్ణవు, ఉన్నవాడవు అనువాడవు, నీవే నిజమైన దేవుడవు, పూజార్హుడవు. అందుకై మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఓ తండ్రి, రెండవ మారు మరలా మీ పాసానికి వస్తున్నాము. మమ్మల్ని హెచ్చరించి సరిచేయము, మీరు ఆఖరి కొరకై సిద్ధపరచుము. నేను తలపడను ఐగిడను, నిష్ప్రయోజకుని దాసును ఒప్పుకుంటున్నాను. సిలువ చాటును మరుగుపరచుము. మీ జిమ్గల మాటలు మాకు దయచేయము. నన్ను కేవలం మీ నోటికి బూరగా వాడుకొనమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఒక 4 విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం. ఒక్క మాటలో 4 విషయాలు నేర్చుకుంటాం. ఏంటంటే, అందరితో నేను సమాధానంగా ఉండాలి అని అనుకుంటే, అందరికీ మంచిదాన్ని నేను చేయాలనుకుంటే, శత్రువును నేను జయించాలి అని అనుకుంటే, నాకు ఆశీర్వాదం నేను పొందాలి అని అనుకుంటే ఇది చేయాలి. ఎవరెవరికి ఉంది చెప్పండి. నాకు ఆశీర్వాదం కావాలని వాళ్ళు చేయొద్దండి. రెండవది, అందరితో సమాధానంగా ఉండాలని వాళ్ళు చేయొద్దండి. అందరి దృష్టికి మంచివాడిగా ఉండాలి అన్నవారు చేయొద్దండి. ఇవన్నీ కావాలంటే, లేదంటే శత్రువును కూడా జయించాలి అంటే ఏం చేయాలో ఇవన్నీ ఉన్నాయి. శత్రువుని జయించాలనుకున్న వాళ్ళు చేయొద్దండి. సో ఈ ఒక్క మాట చేస్తే చాలు, అన్నీ చేయొచ్చు. సరే, దానికంటే ముందు మనం ఏ వాక్యం చదివాము? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఏం చెప్తోంది? ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించాయి, క్రొత్తవయ్యాయి అని రాయబడింది. కన్ఫామ్గా చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. కోడిని కోసాను, గొంతుకి కోసాను, అది చచ్చిపోయింది. క్లియరా కాదా? బతుకుతుందా? చచ్చిపోయింది. క్లియర్. ఓకే. అట్లాగే ఎవడైనా కనుక క్రీస్తునందుంటే పాతవన్నీ పోయినాయి, కొత్తగా అయిండు. క్లియరా? ఇది ఈజీగా ఉందా? ఎవడైనా క్రీస్తునందుంటే పాతవన్నీ గతించిపోయాయి, పోయినాయి, కొత్తవి అయిపోయాయి అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు మన లోపల ఏవి పాతవి ఉన్నాయి, ఏవి కొత్తగా ఉన్నాయో తెలుసుకోవాలా వద్దా? పాతదేంటి, కొత్తదేంటి, ఏది పాతది, ఆ పాతది పోయిందా లేదా అని తెలుసుకోవాలి. ఓకేనా? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుందాం మనం. మన ప్రభువు వేషధారణని కాదు చూసేది, అంతరంగ స్వభావాన్ని. తెల్లని వస్త్రాలు నేను ధరించుందని అనుకోండి, క్రైస్తవ లోకం ఏమంటే అబ్బా ఎంత పరిశుద్ధుడో, ఎంత ఆత్మీయుడో అనుకుంటారు కదా. మంచిగా తలకు నూనె పెట్టుకొని తెల్లని వస్త్రాలు ధరించి మంచిగా కనబడితే నేను ఆత్మీయులా కనబడవచ్చు. ఇంకొక అతను జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు, టీ షర్ట్ వేసుకున్నాడు అనుకోండి, అతను చూసి అతడు క్రైస్తవుడు అయినప్పటికీ వాడు అసలు శరీరాన్నే జయించలేకపోతున్నాడు, ఏం పరిశుద్ధంగా ఉంటాడు అనిపించవచ్చు. కానీ మనుషులు అదే చూస్తాడు, పై వేషాధారణను మాత్రమే చూస్తారు మనుషులు. కానీ యేసుప్రభు ఎక్కడ చూస్తాడు చెప్పండి? అంతరంగ స్వభావాన్ని చూస్తాడు. అది ఇంపార్టెంట్. నీ వేషాధారణ కాదు ప్రభువుకి ప్రాముఖ్యమైంది. ఏది ప్రభువుకు ప్రాముఖ్యమైంది? మన అంతరంగ స్వభావము ప్రాముఖ్యమైంది. కాబట్టి అంతరంగ స్వభావము కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వద్దాం ప్రభు నడిపించిన కొద్దీ. అసలు వాస్తవానికి మనం ఈరోజు చూద్దాం అనుకున్న విషయం ఏంటంటే, సాతాను యొక్క శోధనలు, 3 రకాల శోధనలు, వాడి శోధనలు ఎలా జయించాలో చూద్దాం అనుకున్నాము. కానీ ప్రభు ఇది చెప్పమని ప్రేరేపిస్తున్నాడు కాబట్టి దీన్ని ధ్యానిస్తున్నాం. ఏం ధ్యానిస్తున్నామంటే, మనము క్రొత్తగా మారాము, అవునా? పాతవన్నీ పోవాలి. ఆ పాతవి ఏంటి అనేది మనం చూస్తాం. ఇక రెండవ విషయాన్ని కూడా చూద్దాము రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు దానికి సంబంధించినవే. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక
పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. రైట్. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నాడు? మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసివేయండి అంటున్నాడు. ఇక్కడ పిండిని పోల్స్తున్నాడు. ఇంతకుముందేమో మనము కొత్తగా అయ్యాం, పాతవి గతించిపోయాయి, కొత్తగా అయ్యాం అని చెప్పాం. దానికి సంబంధించినటువంటిది ఇంకోటి ఏంటిది? మనము క్రొత్త ముద్ద. ఈ కొత్త ముద్దలో ఏముండొద్దు? పిండి పిసికాము. ఈ పిండి పిసికిన తర్వాత ఆ పిండిలో పాత పిండి ఉండడానికి వీల్లేదు. పాత పిండి కనుక ఉంటే ఏమైద్దమ్మా? ఏమైతే సిస్టర్ చెప్పండి? పులుస్తుంది. అవునా? పులిసిపోతుంది. కొంచెం ఉన్న చాలు, కొంచెం పాత పిండి దాంట్లో పడినా అది పులిసిపోతుంది. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మనం క్రొత్తగా అయ్యాం కాబట్టి, క్రొత్త పిండి ముద్దగా అయ్యాం కాబట్టి, పాత పాపము మన లోపల కొంచెం ఉన్నా కూడా మనం పాపులుగానే ట్రీట్ చేయబడతాము. అర్థమవుతుందా? అది మనల్ని పాడు చేస్తుంది. వాడు క్రైస్తవుడు అంటున్నావా? వాడి బతుకు ఇంకా మారలేదు, వాడు అట్లాంటివాడే అంటాడు. కొంచెం ఉన్నా కూడా మొత్తం మంచిగా మారావు, చాలా చక్కగా ఉన్నావు, కానీ ఎక్కడో కొంత పాపము దాగి ఉందనుకో. ఆ కొంత పాపము దాగి ఉన్నది ఏం చేస్తుంది? మళ్ళా నిన్ను పాపములోనికే నెట్టేస్తుంది, పాపములోనే నువ్వు ఉండేటట్టుగా చేస్తుంది. కాబట్టి అది ఉండకూడదు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? క్లారిటీ ఉందా? మనం కొత్తగా అయ్యాము, అట్లాగే కొత్త పిండిగా అయ్యాము. పాత పిండి ఉండడానికి వీల్లేదు. ఉంటే ప్రాబ్లం ఏంటంటే మరలా మనము పులిసే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఏం చేయాలా? ఆ పాతదైన పులిపిండి లేకుండా చూసుకోవాలి, అది తీసేసుకోవాలి. అందుకని ఇప్పుడు ఇది నేర్చుకుంటున్నాం మనం. అలాగే గలతీలకు రాసిన పత్రికలు కూడా ఇంకొక మాట రాయబడి ఉంది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనము, పులిసిన పిండి కొంచెమేనను ముద్ద అంతయు పులియ చేయును. అవునా? కాబట్టి ఏం చేయాలా? పులిసిన పిండి కొంచెం ఉన్నప్పటికీ ముద్దంతా పులియ చేస్తుంది. కాబట్టి ఆ పులి పిండిని మనం తీసేయాలా, అది కాన్సెప్ట్. ఈరోజు మన హృదయాలలో పులిసిన పిండి, పాత పాపము, పాత స్వభావము, పాత ఆలోచనలు, పాత మాటలు, పాత క్రియలు ఒక్కటి ఉన్నా కూడా అది మనల్ని పులియ చేస్తుంది. అనగా మరలా పాపములో పడేటట్టుగా చేసి పాపములో నడిచేటట్టుగా చేస్తుంది. కాబట్టి దాన్ని ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? తీసేసుకోవాలా వద్దా? క్రొత్త వారైతే తీసేసుకుంటారు, పాత వాళ్ళని తీసేయాలి. ఆల్రెడీ పులిసే ఉన్నారు, ఇంకేం తీసేస్తావు? మొత్తం ముద్దంతా పులిసే ఉంది. ముద్దంతా పులిసి ఉన్న తర్వాత ఎక్కడి నుంచి తీసేస్తావు? మొత్తం ముద్దే తీసేయాలి. కానీ మనం అట్లా కాదుగా. క్రొత్త ముద్ద, దాంట్లో కొంచెం ఏదో పులిసిన పిండి ఉంది, దాన్ని దొరకబట్టేయాలా, తీసేసేయాలా. దాన్ని తీసేద్దామా? ఈరోజు ఒక పాయింట్ ఉంది. రండి, రోమిలకు రాసిన పత్రిక చాలా శ్రేష్టమైన మాట చూస్తాము. 12వ అధ్యాయం 17వ వచనము, కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. ఇప్పుడు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఇది అంటే మన హృదయం లోపల పులిసిన పిండి అంటే కీడు చేసేటటువంటి స్వభావము. ఏం కీడు చేసే స్వభావము? కావలసుకొని కీడు చేసే స్వభావం కాదు. వాళ్ళు మనకు నష్టం చేశారు కాబట్టి, వాళ్ళు మనల్ని తిట్టారు కాబట్టి, వారు మనకు కీడు చేశారు కాబట్టి మరలా కీడు చేసేటటువంటి స్వభావము. ఇది ఉంటే మన లోపల పులిసిన పిండి ఉన్నట్టే. అర్థమవుతుందా టాపిక్ అనేది? మనల్ని వాళ్ళు తిట్టారు, కొట్టారు, దుర్భాషలు ఆడారు, బూతులు మాట్లాడారు. పాత స్వభావం ఏమవుతుంది? మళ్ళా తిడతాం, మళ్ళా కొడతాం, అవకాశం వస్తే వాళ్ళని ఎట్లా చేయాలో అట్లా చేస్తాం. ఇది పాత స్వభావము. కానీ క్రొత్త స్వభావం ఏంటిది? కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఒకవేళ వాళ్ళు చేసిన ఆ కీడికి, ఆ నష్టానికి మనము కీడు చేయాలనే ఆలోచన కూడా కలిగి ఉంటే మన లోపల పులిసిన పిండి ఉన్నట్టే. ఆ పులిసిన పిండి ఉంటే, కీడు చేసే స్వభావం ఉంటే, నష్టం చేసే స్వభావం ఉంటే, దుర్భాషలాడే స్వభావం ఉంటే, తిట్టేటటువంటి స్వభావం ఉంటే మనల్ని మళ్ళీ ఏం చేస్తుంది? ముద్దంతా పులి చేస్తుంది. పాపులే అంటారు అందరు మనల్ని. వాడేం క్రైస్తవుడు, పొద్దున్న లేస్తే అబద్ధాలు మాట్లాడతాడు, పొద్దున్న లేస్తే బూతులే మాట్లాడతారు అంటారు. అట్లా అనొచ్చా మనల్ని?
అనడానికి వీల్లేదు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, కీడు చేసే స్వభావం ఉందా, అది ఉంటే తీసేయాలి. ఎవరికి కీడు చేయకూడదు, ఎవరికి నష్టం చేయకూడదు. ఓకే, మనం ఎవరికి కీడు చేయట్లేదు, ఎవరికి నష్టం చేయట్లేదు, వెరీ గుడ్. కానీ ఎవరైనా మనకు కీడు చేసినప్పుడు, ఎవరైనా మనకు నష్టం చేసినప్పుడు వాళ్ళ విషయంలో ఎలా ఉంటున్నాం, వాళ్ళ విషయంలో కూడా కీడు చేయద్దు. ఈ అంతస్తులోనికి రావాలి. ఎలాగా? అందరు అట్లాగే ఉంటారు. ఎవడు ఇష్టం వచ్చినట్టు ఎవడు కీడు చేయడు. ఎవడైనా కీడు చేస్తాడా? ఎవడు నష్టపోవాలని చూస్తాడా? ఎవరు కూడా ఎవరికి నష్టం చేయాలని, కీడు చేయాలని చూడరు. చాలామందిని మనం చూస్తాం మన ఊరిలో కానీ, స్నేహితుల్లో కానీ, బంధువుల్లో కానీ, నష్టం చేయకుండా వాడు మంచోడు అనిపించుకునే వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? ఉన్నారా లేదా? వాడు ఎవరు జోలికి పోడురా అంటాం, అవునా? వాడు మంచోడురా అని అంటాం. వాడు మంచోడు, వాడు ఎవరికి జోలికి పోడు, వెరీ గుడ్. కానీ వాడికంటే మనం మంచోళ్ళం కావాలి. అది కదా క్రైస్తవ్యం అంటే. వాడికంటే మంచోళ్ళం కావాలి అంటే వాడు మనకు కీడు చేసినా మనం కీడు చేయకపోవడమే, వాడికి మించి చేస్తాం. అర్థమవుతుందా? క్రీస్తులోనికి వచ్చామంటే సత్యంలోనికి వచ్చామని అర్థం. ఈ సత్యము ఏం చెప్తోంది అంటే, నిన్ను తిట్టిన వాళ్ళకి మరలా తిట్టొద్దు, నిన్ను కొట్టిన వాళ్ళకు మరలా కొట్టొద్దు, నిన్ను దుర్భాషలు ఆడే వాళ్ళని మరలా దుర్భాషలు ఆడొద్దు. ఇది క్రైస్తవ్యం అంటే, ఇది సత్యం అంటే, ఇది నిజం అంటే, ఇది దేవుని పిల్లల లక్షణం అంటే, ఇది దేవుని యొక్క దైవ లక్షణం అంటే, ఇది దేవుని యొక్క రాజ్య సంబంధుల యొక్క స్వభావం అంటే. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? దేవుని రాజ్యంలో ఉన్నాం. దేవుని రాజ్య సంబంధులు తిడితే తిట్టరు, కొడితే కొట్టరు, కీడుకు ప్రతి కీడు ఎవ్వరికి చేయరు. అలాంటి వారే పరలోకంలో ఉంటారు. కీడుకు ప్రతి కీడు చేసే వాళ్ళు ఉంటారా? ఉండరు. ఈరోజు ఆ స్వభావం నీ లోపల ఉంటే తీసేసుకోవాలి. ఉందా? స్వభావం ఉందా? ఏమనడుకోడు దేవుడు. ప్రభువా ఉంది తీసే అంటే చాలు, ఏం కాదు. కానీ ఉంటే మాత్రం అది నువ్వు ఈరోజు ఒప్పుకోకుండా ఆ కీడు చేసే స్వభావం నీ లోపల ఉంటే ఏం జరుగుతుంది? ముద్దంతా పులిగేస్తుంది. అంటే నువ్వు పాపంలో పడిపోతావు. మరలా పాపంలో పడిపోతే ఏం జరుగుతుంది? నీ మీదికి ఉగ్రత శిక్ష వస్తుంది. ఫస్ట్ ఎలా ఉగ్రత శిక్ష వస్తుంది? ఇంతకుముందు దేవుని నమ్ముకోలేదు, నువ్వు కీడుకు ప్రతికీడు చేశావు, నిన్నెవడు పట్టించుకోడు, నిన్నెవడు ఏమన్నాడు, దేవుడు కూడా ఏమన్నాడు, ఆ శిక్ష నీకు వస్తుంది. కానీ ఇప్పుడు దేవుని నమ్ముకున్నాను అని చెప్పి, క్రైస్తవుని అయ్యాను అని చెప్పి, బాప్తిజం తీసుకున్నాను అని చెప్పి, ఇంకా ఇప్పుడు మనం ఇంకోటి ఏం చేస్తాం? తెల్లని వస్త్రాలు ధరించుకొని వస్తున్నాం. ఇంకా అరే ఆదివారం వస్తే వైట్ డ్రెస్లో పోతాడు, మిగతా రోజులు పచ్చి బూతులేడాయుడు అంటారు. అంటే రెండు రకాల నష్టం. ఒకటి, మనము అవమానం తెచ్చుకుంటున్నాము, మనతో పాటు దేవుని కూడా అవమానం తెస్తున్నాం. ఇంతకుముందు దేవుని నమ్మకం ముందు అయితే దేవునికి అవమానం ఏం జరగదు. కానీ ఇప్పుడు దేవుని పిల్లలమయ్యాము అని చెప్పిన తర్వాత దేవుని నామానికి కూడా అవమానం తెస్తున్నామా, తేవట్లేదా? మరి దేవుడు ఊరుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోడు. ఆయన తప్పకుండా శిక్ష వస్తుంది, ఆయన ఉగ్రత మన మీదకి వస్తుంది. కాబట్టి ఏం చేయాలా? కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. ఇక్కడ టాపిక్ చివర్లో చెప్తా. మనము కీడుకు ప్రతి కీడు చేసే స్వభావం ఉందా లేదా అన్నది ఒక చిన్న టెస్ట్ ద్వారా, ఒక చిన్న పరీక్ష ద్వారా మనం తెలుసుకోవచ్చు మన స్వభావాన్ని. అర్థమవుతుందా? అన్నం ఉడికిందా లేదా అని మొత్తం చూడాల్సిన అవసరం లేదు, ఓ చిన్నగా తీసి చూస్తే సరిపోతుంది. అట్లాగే మనకు ఇతరులకి కీడు చేసే స్వభావం, అంటే మనకి కీడు చేసిన వాళ్ళకి కీడు చేసే స్వభావం మన లోపల ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ చెప్తే సరిపోతుంది. దాన్ని బట్టి మనం ఆలోచన చేయొచ్చు. సరే, ఇప్పుడు కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండడం ద్వారా నీకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? అయితే నువ్వేం చేయాలని చెప్తుంది వాక్యము? మనుషులందరి ఎదుట యోగ్యమైనది చెయ్యి, నిన్నందరూ మెచ్చుకుంటారు. అవునా కాదా? వాడు తిట్టాడు కొట్టాడు అనుకో, వాడు తిడుతున్నాడు కొడుతున్నాడు, కాబట్టి అందరూ శబాష్ అని మెచ్చుకునేటట్టుగా నువ్వు చెయ్యి, అది చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు ఈరోజు? అందరూ శబాష్ అని మెచ్చుకునేటట్టుగా ఆలోచన చేసి వాళ్ళకి అది చేయాలి. అలా చేస్తే అందరు నిన్ను మెచ్చుకుంటారు. దీని ద్వారా ఏం జరుగుతుంది? నీకు అందరి ఎదుట గణపరచబడతావా లేదా? అందరూ నిన్ను గణపరుస్తారు. మనుషులందరి ఎదుట యోగ్యమైనది చెయ్యి, వాడికి కీడు చేయకు, వాడికి నష్టం చేయకు, కానీ మనుషులందరూ మెచ్చుకునేటట్టుగా మంచి పని చెయ్యి అని చెప్తున్నాడు. ఈరోజు అలా చేద్దామా? రైట్, మొదటిది అయిపోయింది. రెండో పాయింట్ కూడా చూద్దాము రండి. రోమిలకు రాసిన పత్రిక
12వ అధ్యాయము 21వ వచనం. 12:21. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. ఫస్ట్ది ఏంటిది? మనుషులందరికీ మెచ్చుకునేటట్టుగా జయవానికి. ఓకేనా? కీడు చేసిండు, నష్టం చేసిండు, కానీ మనుషులందరూ మనల్ని ఏమైనా శబాష్ వాడిని కరెక్ట్ చేసినావు అనాలా, మనల్ని అన్నట్టుగా చేద్దాం. రెండోది ఏం చేయాలా? వాడిని జయించాలా. వాడిని జయించాలంటే ఏం చేయాలా? అందరు ఏం చేస్తారంటే జయించాలంటే వాడిని కొట్టి తిట్టి వానికంటే ఎక్కువ చేసి జయిస్తారు. కానీ మన దేవుడు ఏమని చెప్తున్నాడు? మన ప్రభు ఏమని చెప్తున్నాడు? మేలు చేసి జయించాలా. అంటే వాడిని ఆపదలో ఉన్నప్పుడు అక్కరత తీర్చు, బాధతో ఉంటే వాడిని ఓదార్చి వెళ్ళి, అనారోగ్యంతో ఉంటే వాడి దగ్గరికి వెళ్ళు, పలకరించు, ఓదార్చిరా. ఇవి చేయాలి. అలా ఇద్దాం మనతోని, కానీ కావాలి. అప్పుడే కదా క్రీస్తు అంటే ఇలా ఉంటాడు అని తెలిసేది అందరికీ. అరే క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా, ఇంత ప్రేమనా? వాడు ఏమనుకుంటాడు చెప్పండి? వీడు నన్నేమో చేయడానికి వచ్చింది అనుకుంటాడా అనుకోడా? వాడు ఒకవేళ రోగంతో ఉన్నాడానికి హాస్పిటల్లో పడ్డాడు, పాపం చావు బతుకులో ఉన్నాడు, వాడిని చూడడానికి పోయి పోతే వీడు నాకేదో చేయడానికి వచ్చింది అనుకుంటాడు. కాదు, వాడి చేతిలో 5,000 పెట్టి ఏం కాదు బాగా అవుతాం ధైర్యం చెప్పి వస్తే ఎట్లుంటుంది చెప్పండి? మళ్ళీ వాడు బాగా వచ్చిన తర్వాత కూడా వాడికి సహాయం చేస్తే వాడు ఏమంటాడు? అరే నేను నీకు నష్టం చేసినరా, కీడు చేసినరా, కానీ నాకు మేలు చేసినవరా, నీ రుణం తీర్చుకోలేను. వాడికి బ్లడ్ అవసరం అనుకో, బ్లడ్ ఇచ్చేచ్చావనుకో, ఇంకెట్లుంటుంది చెప్పండి? వాడు మర్చిపోతాడు చెప్పు? బ్లడ్ ఇవ్వడానికి చాలామంది ముందుకు రారు, కానీ నువ్వు వెళ్ళి నిన్ను తిట్టాడు, కొట్టాడు, దుర్భాషలు ఆడాడు, ఆయనకు కూడా నువ్వు ముందుకెళ్ళి బ్లడ్ ఇచ్చి 5,000 చేతులు పెట్టి వస్తే వాడు మళ్ళీ ఇంకోసారి నేను తిడతాడా? జయించినామా లేదా? ఇలా జయించాలి అని చెప్తున్నాడు. కీడు చేత కాదు జయించాల్సింది, మేలు చేసి జయించడం నేర్చుకోవాలి. ఈరోజు జయించే పద్ధతి చెప్తున్నాడు. నువ్వు ఆయన గెలవాలనుకుంటున్నావు ఆయన్ని, అయితే ఎలా గెలవాలా? మేలు చేసి గెలువు. 100% గెలుస్తాము మేలు చేస్తే. వాడు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోడు ఆ మేలునిక, అట్లా మేలు చేద్దాం. కాబట్టి అలాగా వాళ్ళ పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు వాడిని ఓదార్చడం, వానికి సహాయం చేయడం చేద్దాం. ఈ రోజు నుంచి చేద్దామా వద్దా? చేద్దాం. వాడు నన్ను తిట్టిండు, వాడి మొహం ఎట్లా చూసేది, వాడి దగ్గరికి ఎలా వెళ్ళేది అని అనొద్దు. ఈరోజు మన ప్రభు చెప్తున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళు, మాట్లాడు, సహాయం చేసిరా, ఆదరించిరా, ఓదార్చిరా, నీకు తోచింది ఇచ్చిరా అని చెప్తున్నాడు ప్రభు. అలాగ మనం జయించాలా. 2 అయిపోయినాయి. 3వ విషయాన్ని చూద్దాము రండి. 3వ విషయము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము చదవండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైన చేయక దీవించుడి. నువ్వు ఆశీర్వదించబడడానికి, ఆశీర్వాదం పొందడానికి పిలువబడ్డావు. ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలి? కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు, వాళ్ళని దీవించాలి అని చెప్తున్నాడు. ఈరోజు నువ్వు దీవించబడకపోవడానికి గల కారణము, ఆశీర్వదించబడకపోవడానికి గల కారణము ఏంటి చెప్పండి? వాళ్ళకి కీడుకు ప్రతి కీడు చేస్తున్నాం కాబట్టి, దూషణకు ప్రతి దూషణ చేస్తున్నాం కాబట్టి. అంటే తిడితే మనం తిడుతున్నాం, కొడితే మనం కొడుతున్నాం, కాబట్టే మనకు ఆశీర్వాదం అనేది వస్తలేదు. ఈరోజు నీకు ఆశీర్వాదం కావాలా? దీవించబడడం కావాలా? అట్లయితే ఏం చేయాలి చెప్పండి? కీడుకు ప్రతి కీడు చేయొద్దు, మేలు చేత జయించాలి, అందరి దృష్టికి మేలైనది జరిగించాలి. అలాగే రెండవది మేలు చేత జయించాలి. మూడవది ఏం చేయాలా? కీడుకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించాల. వాళ్ళని దీవిస్తే, వాళ్ళకు మేలు చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. అర్థమవుతుందా? వాళ్ళకి మేలు చేస్తావా? వాళ్ళని దీవిస్తావా? హృదయపూర్వకంగా కోరుకుంటావా వాళ్ళు బాగుపడాలని, వాళ్ళు గొప్పవాళ్ళు కావాలని? కోరుకో, నువ్వు ఆశీర్వదించబడతావు. నిన్ను తిట్టిన వాళ్ళు, నిన్ను కొట్టిన వాళ్ళు, నీ మీద దుర్భాషలు ఆడిన వాళ్ళకి హృదయపూర్వకంగా దీవించు. మీరు గొప్పలు కావాలా, ఉన్నత స్థితిలో ఉండాలా అని హృదయపూర్వకంగా దీవిస్తే నీవు కూడా ఆశీర్వదించబడతావు. కీడుకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతిదూషణ చేయక వారిని దీవిస్తే నీవు దీవించబడతావు. ఈరోజు నిన్ను దీవించబడకపోవడానికి గల కారణం ఏంటిది? కీడుకు ప్రతి కీడు చేస్తున్నా కాబట్టి అలా చేయదు. 3 అయిపోయాయా? 4వది చూద్దాం రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం.
3:11. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడవలను. ఏం చేయాలి చెప్పండి? సమాధానాన్ని వెతికి వెంటాడాల. సమాధాన పడేటటువంటి స్వభావం కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ఏం చేయాలి చెప్పండి? సమాధాన పడడానికి ఇష్టపడాల. ఎవరైనా వచ్చి మనల్ని సమాధానపరచడానికి ఇష్టపడితే నేను ఓకే అన్నా వాడే వస్తలేడు అని చెప్పేటట్టు ఉండాలా. అర్థమవుతుందా? నేను ఓకే, నేను రెడీగా ఉన్నా సమాధాన పడడానికి, వాడే వస్తలేడన్నా నేనేం చేయాలి చెప్పండి? నా ప్రయత్నాలన్నీ చేశాను సమాధాన పడడానికి. నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నా వాడితో మాట్లాడడానికి, వాడితో భోజనం చేయడానికి. వాడిది నాకు పగలేదు, ప్రతీకారం ఏం లేదు, కానీ వాడే వస్తలేడు కదా. నేను సిద్ధమే, సమాధాన పడకి సిద్ధమే, మాట్లాడడానికి సిద్ధమే అనే స్వభావము కలిగి ఉండాలా. కలిగి ఉన్నామా? 4 విషయాలు ఏంటి చెప్పండి? ఫస్ట్ది ఏంటిది? ఫస్ట్ది ఏంటి చెప్పండి? అందరి దృష్టికి మేలేంది జయిస్తాం వాళ్ళని. కీడుకి ప్రతికీడు చేయకుండా ఏం చేయాలి? అందరి దృష్టికి మేలే. శబాష్, నువ్వు మంచి చేసినావు రా నాల, లాభానన్నా నువ్వు చేసింది కరెక్ట్ వాళ్ళ విషయంలో నాలందరూ. అట్లా చేద్దాం మన శత్రువులకి. అంటే మనల్ని శత్రువుగా భావించేటటువంటి వాళ్ళు ఏమనాలంటే శబాష్ నువ్వు చేసింది కరెక్ట్ అనాలి వాళ్ళు. అట్లా చేయాలి వాళ్ళకి. అంటే మేలు చేయాలా, మంచి మాట్లాడాలి, మంచి ఆలోచన చేయాలి, అంతే. ఇది చేయగలగాలి. రెండవది ఏంటిది? మేలు చేత కీడు, మేలు చేయాలి వాళ్ళకి. అవసరాల్లో ఉంటే అక్కర్తది పరామర్శించి రావాలి, అవునా? ఇట్లాగా మేలు చేయాలి వాళ్ళకి. దాని తర్వాత జయించవచ్చు మనం, అవునా? మూడోది ఏంటి? దీవించాలి వాళ్ళని. ఏం చేయాలి? మనస్ఫూర్తిగా వాళ్ళు బాగుండాలి అని కోరుకోవాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. మనస్ఫూర్తిగా ఏమని చెప్పాలా? వాళ్ళని దీవించాలా, అంటే మేలే కోరుకోవాలా, వాళ్ళని దీవించాలా. మీరు గొప్పోళ్ళు కావాలా, మంచిగా బ్రతకాలా, ఆరోగ్యంగా ఉండాలా అని కోరుకోవాలా. మనం దీవించాలా వాళ్ళని. దీవిస్తామా? దీవిస్తాం. నాలుగోది ఏంటి? సమాధానంగా ఉండాలా, సమాధాన పడడానికి ఇష్టపడాలా. ఒకవేళ ఇవి లేక కీడుకు ప్రతి కీడే చెయ్యాలని నీ హృదయంలో ఉంటే నువ్వు కొత్త ముద్ద అయినావు, కానీ పాత ముద్ద కొంచెం ఉంది, పాత పిండి కొంచెం ఉంది. ఇదేం చేస్తుంది? ఇక నిన్ను పాపంలో ముంచుతుంది. పాపంలో ముంచితే ఏమవుతుంది? దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఇంతకుముందు క్రైస్తవునివి కాదు, పర్వాలేదు, కానీ ఇప్పుడు క్రైస్తవునివైనావు. ఎవరిని తిడతారు? క్రీస్తుని తిడతారు. మీ యేసు ప్రభు ఇదేనా నీకు చెప్పేది అంటారు. నన్ను కూడా తిడతారు. మీ పాస్టర్ అదే చెప్తున్నాడా మీకు? అంటారా అన్నారా? అంటారు. నాకు తిట్లు, దేవునికి తిట్లు, అందరికీ తిట్లే. దేవుడు ఊరుకుంటాడా మరి? పనిష్మెంట్ వస్తుందా రాదా? కాబట్టి ఈరోజు ఏం చేద్దాం? పాత పిండిని తీసేద్దాం. ఏంది? కీడుకు ప్రతికీడు చేసేది. ఆ పాత పిండి కీడుకు ప్రతికీడు చేసే అన్నటువంటి ఆలోచనని, నష్టం చేసే ఆలోచనని, తిట్టే ఆలోచనని, కీడు చేసే ఆలోచనని తీసేద్దాం. ప్రభు నాలో అది ఉంది, ఎదుటి వాళ్ళకి కీడు చేస్తున్నా, నన్ను క్షమించు, అది తీసేసే నాలో నుంచి అని నిజంగా అడిగితే ప్రభు తీసేస్తాడు. ఇప్పుడు పరీక్ష పెట్టుకుందాం. పరీక్ష అన్నానుగా, అన్నమంతా ఉడికిందా లేదనని ఒక్క మెతుకు చూసి చెప్పొచ్చు. అట్లాగే మన లోపల ఆ స్వభావం ఉందా లేదా అనేది ఎట్లా తెలుసుకోవచ్చు? ఎక్కడికో వెళ్ళి పరీక్ష చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. మనం బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్నీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఏంటో తెలుసా? పెళ్ళైన వాళ్ళైతే భార్య భర్త విషయంలో ఎలా ఉంది? క్షమిస్తుందా లేదా? కీడుకు ప్రతికీడు చేస్తుందా, మేలు చేస్తుందా? భర్త భార్య విషయంలో, భార్య భర్త విషయంలో మేలు చేసుకుంటున్నారా, కీడు చేసుకుంటున్నారా? చేసుకోండి, చూడండి. ఇక నా భార్య నన్ను అట్లా అన్నది అనుకోండి, పొద్దున దాకా కోపం పెట్టుకొని ఉంటే, నా భర్త నన్ను ఇట్లా అన్నాడని పొద్దున దాకా ఆమె కోపం పెట్టుకొని ఉంటే నాకు మేలేసిందా, కీడు చేస్తోందా? కీడే చేసేటట్టుగా ఉంది. పెళ్ళైన వాళ్ళైతే నీ భర్తకి నువ్వేం చేస్తున్నావు? మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? నీ భార్యకి నువ్వేం చేస్తున్నావు? మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? నీ భార్యనే, నీ భర్తనే మేలు చేసేలేవు, ఇక బయటలకేం చేస్తాను? టెస్ట్ బాగుందా, అన్నం ఉడికిందా లేదని? నేను ఇదే ఆలోచన చేస్తాను, నేను ఇలాగే నేర్చుకుంటున్నాను. ప్రభు అందుకనే నేర్పిస్తున్నాడు మీకు కూడా. నాకు ప్రభు మాట్లాడి నాకు నేర్పించిన పద్ధతి ఇది. నా భార్య విషయంలో నేను సరిగా లేనప్పుడు, నా భార్యనే క్షమించినప్పుడు, నా భార్యకే మేలు చేయనప్పుడు, నా భార్య మీదే పగ అనుకున్నప్పుడు, ఇక ఇతరుల విషయంలో పగ తీర్చుకోవడమే ఉంటుంది. ఆ స్వభావం ఉంటుంది. ఆ స్వభావం అంటే నాకేం జరుగుతుంది చెప్పండి? నష్టాలు, ఎన్ని నష్టాలు? దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఉగ్రత వస్తుంది, దీవెన అనేది ఉండదు, ఆశీర్వాదం ఉండదు. పులిసిన పిండి మొత్తం పాకేసేసి పాపంలోనే నివసిస్తా, నరకానికి వెళ్ళిపోతా.
కాబట్టి ఈరోజు ఏం చేయాలి చెప్పండి? నీ భర్తని, నీ భార్యని కీడుకు ప్రతి కీడు చేయద్దు. వాళ్ళు కీడు చేసారు కదా, తిట్టిలు కావచ్చు, నో ప్రాబ్లం. ఈ చెవి నుంచి తినాలి, ఈ చెవి నుంచి వదిలిపెట్టాలి. భార్య మనల్ని అన్నది అనుకోండి, ఏం చేయాలా? ఈ చెవి నుంచి తినాలి, ఈ చెవి నుంచి విడిచిపెట్టేయాలా. భర్త కూడా మనల్ని ఏమన్నాను అనుకోండి, ఈ చెవి నుంచి తినాలా, ఈ చెవిని వదిలిపెట్టాలి. వాళ్ళకి మేలే చేయాలా, మేలే చేయాలా, మేలే చేయాలా. నష్టం చేయొద్దు, నష్టం చేయొద్దు అని భార్య అనుకోవాలా. భర్త కూడా మేలే చేయాలా, మేలే చేయాలా, మేలే చేయాలా, నష్టం చేయొద్దు అని అనుకోవాలా. అనుకుందామా? అభ్యాసం చేద్దామా? అభ్యాసం అంటే ప్రాక్టీస్, దిద్దడం నేర్చుకోవాలి. ఈ రోజు నుంచి దిద్దండి దాన్ని. ఇంటికి వెళ్ళిన తర్వాత దిద్దుదామా? బాగుందా? కుటుంబం ఇంత బాగుంటుంది కదా. అప్పుడు కుటుంబం బాగుంటే ఊరంతా కూడా బాగుంటుంది. ఇక ఎవరితో గొడవలు ఉండవు. ఉంటాయి ఎవరిదైనా గొడవలు? ఇంట్లో గొడవలు ఉండవు, ఊర్లో కూడా గొడవలు ఉండవు. ఎంత సంతోషమో, ఎంత సమాధానమో. కీడుకు ప్రతి కీడు చేయకపోతే సమాధానమే, నెమ్మదే. ఇంట్లో నెమ్మది, ఊర్లో నెమ్మది ఉంటుంది. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ పెళ్లి కాలేదానికి ఎట్లా మరి? భార్య లేదుగా, భర్త లేడుగా, ఇద్దరున్నారుగా ఇక్కడ మనకు. భార్య భర్తలు లేరుగా, ఎట్లా మరి ఇప్పుడు? అంటే అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు. ఉంటారా ఉండరా? లేరా అన్నదమ్ములు, అక్క చెల్లెలు? నీకు లేరు అక్క చెల్లెలు, నీకు లేరు అన్నదమ్ములు? వాళ్ళ విషయంలో ఎట్లా ఉంటున్నావు? వాళ్ళు అంటారా? మనల్ని తిప్పుతారు కావచ్చు, కొడతారు కావచ్చు, మనది గుంజుకుంటారు కావచ్చు, మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇయ్యడు కావచ్చు కదా. అవునా? ఇలాంటివి జరుగుతాయి. నష్టం చేస్తాడు, ఇంకా మనల్ని అవమానపరుస్తాడు. తమ్ముడే కావచ్చు, అన్నయ్య కావచ్చు, అక్కే కావచ్చు, చెల్లె కావచ్చు. మన కోసం చెడ్డకు కూడా ప్రచారం చేస్తారు. సొంతోళ్ళే చేస్తారా, చేయరా? మన సొంతోళ్ళే, మన సొంత రక్త సంబంధికులే మన కొరకు ఇంకా చెడ్డగా చెప్తారు. వాళ్ళ విషయంలో మనం ఏ విధంగా ఉండాలి? క్షమించేయాలి, వాళ్ళకు మేలే చేయాలి. ఇది పరీక్ష. నీ అక్క విషయంలో, తమ్ముని విషయంలో, చెల్లె విషయంలో అట్లా చేస్తున్నావా లేదా? మేలు చేద్దాం అనుకుంటున్నావా? అది నన్ను అన్ని మాటలు అన్నది, దాని గడప దొక్క నేను. అతడు నన్ను అన్ని మాటలు అన్నాడు, మా తమ్ముడు అన్న. నేను వాడితో మాట్లాడా. వాడు హాస్పిటల్లో ఉన్నాడు, సావని ఆడు, అక్కడే సావని. ఆయనకి మంచిగా అయింది. నన్ను ఎన్ని మాట్లాడినాడో, ఎంత తిట్టాడో అనే స్వభావం ఉంటే కీడుకు ప్రతి కీడు చేస్తున్నావు, జాగ్రత్త. ఉగ్రత, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఇలాంటి స్వభావం ఈరోజు నేర్చుకోవాలి. ఇవి కావాలి దేవునికి, ఈ అంతరంగ స్వభావం కావాలి దేవునికి. అర్థమైందా? దేవుడేం అన్యాయస్తుడు కాదు. దేవుడు ప్రతిదాన్ని చూస్తాడు, దేవుడు న్యాయం జరిగిస్తాడు. నువ్వు నిజంగా ఈ హృదయం కలిగి ఉంటే, నిజంగా నీ భర్త ఎడల, నీ భార్య ఎడల మనం అలా కలిగి ఉంటే, దేవుడు వాళ్ళని ఎట్లా సెట్ చేయాలో అట్లా సెట్ చేస్తాడు, తెలుసా? లేకుంటే మన బంధువులు కావచ్చు, రక్త సంబంధి కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన విషయంలో వాళ్ళకి ఇంకా కోపం ఉండి, ఇంకా పగ ప్రతీకారంతో ఉండి మనల్ని ఇంకా ఏదో చేయాలనుకుంటున్నారు. మనం సమాధాన పడడానికి ఇష్టపడుతున్నాం, మేలు చేయడానికి ఇష్టపడుతున్నాం, మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం, వాళ్ళని దీవిస్తున్నాం. ఇవన్నీ మనం చేస్తున్నప్పటికీ వాడు మన మీద ఇంకా కుట్ర పెట్టుకున్నాడు అనుకో, ఇంకా పగ పెట్టుకున్నాడు అనుకో, దేవుడు ఊకుంటాడా? ఏమంటాడు దేవుడు? చూద్దామా? దేవుడు కూడా ఏమంటాడు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం నేను చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు, మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. పగ తీర్చుట నా పని. దేవుడు పగ తీర్చుకుంటాడు. నిజంగా మనం మనసు కలిగి ఉంటే, నిజంగా దీవించగలిగితే, నిజంగా సమాధాన పలిగితే, నిజంగా మేలు చేసే స్వభావం మనతో ఉండి అలా చేస్తే దేవుడు ఊరుకుంటాడా? మన పక్షాన యుద్ధం చేయడా? పగ తీర్చుకుంటాడు. వాడిని ఎట్లా చేయాలో అట్లా చేస్తాడు, వాళ్ళని ఎట్లా సెటరైట్ చేయాలో అట్లా దేవుడు చూస్తాడు అని చెప్పబడుతోంది. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 12:19లో కూడా, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇడి, పగ తీర్చుడు నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పుచున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకోవద్దు, దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలా. పగ తీర్చుడు నా పని అని చెప్పి ఆయనకు అప్పచెప్పారు. అంతే. ప్రభువా, నేనైతే క్షమిస్తున్నాను, నీ ఇష్టం కదా అని అప్పచెప్పే వారముగా ఉండాలి. నేను సిద్ధంగా ఉన్నా సమాధాన పడడానికి, నేను దీవించడానికి సిద్ధంగా ఉన్నా, మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నా. వారిది నాకు కోపమే లేదు. వారిని కూడా ప్రభువా నువ్వు క్షమించు అనగలగాలి. ఇంకా మన ప్రభు ఏమన్నాడు? ఆయన కొట్టేవారిని, తిట్టేవారిని, ప్రభువా వీరేం చేయించున్నారో వీరికి తెలియదు కనుక వారిని క్షమించు అన్నాడు. మనం కూడా క్షమిస్తున్నా, ప్రభువా నువ్వు కూడా క్షమించు, ఎందుకు? వాడు బాగుపడని అనే స్వభావం కలిగి ఉండాలా. దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. ఆయనకు న్యాయమైంది, క్రమమైంది,
వాళ్ళకి చేసేవాడుగా ఉంటాడు. అర్థమైందా నేను చెప్పింది? భార్యాభర్తలు అర్థమయ్యాయా? ఇంట్లో ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే బాగుంటుందా బాగుంటుందా? ఇది ఎక్కడ దొరుకుతుందండి? ఒక్కరోజు మందిరానికి రాకపోతే దొరుకుతుందా? ఈ మాటలు నీకేడ దొరుకుతాయి? ఈ సత్యవాక్యం, ఈ జీవము కలిగిన వాక్యం, ఈ వాక్యం ఏంటిది? జీవము కలిగిన వాక్యం నీకేడ దొరుకుతుంది? ఈ జీవము కలిగిన వాక్యం ప్రభు ఈ రోజు నీకు అందిస్తున్నాడు. ఈ జీవం నీలోనికి వస్తే ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. కనుక ఏం చేద్దాం? భార్యాభర్తలు, భార్య విషయంలో ఎలా ఉన్నావు చూసుకో ఒకసారి. భర్త విషయంలో నువ్వెలా ఉన్నావు ఒకసారి సరి చేసుకో. మేలు చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనుషులందరి దృష్టికి క్షేమకరమైంది చేయి, ఆశీర్వదించు, దీవించు. వాళ్ళు నీకు చేయకపోని సంబంధం లేదు. నీ భర్త నిన్ను మంచిగా చూసుకోకపోని సంబంధం లేదు. నీకు దేవుడు చెప్పాడు, నువ్వు చేయి. నీ భార్య కూడా నిన్ను మంచిగా చూసుకోకపోని సంబంధం లేదు. దేవుడు నువ్వు చెప్పింది చేయి, అంతే. దేవుడు మన పక్షాన ఉంటాడు, మేలు చేస్తాడు. పరలోకంలో నిత్యత్వంలో ఉంటాం. లేదా పులిసిన పిండి కొంచెం ఉన్నా ఈ కీడు చేసే స్వభావం, నష్టం చేసే స్వభావం, తిట్టే స్వభావం కొంచెం ఉన్నా మనం పాపంలో పడిపోతాం. ఉగ్రత వస్తుంది, శిక్ష వస్తుంది, ఖచ్చితంగా వస్తుందా రాదా? కాబట్టి ఇప్పుడు సరి చేసుకుందామా? మోకరిద్దామా? మోకరించండి.